తల్లిదండ్రులు వెంటనే మాధవికి హత్యకు కారకులైన సంతోష్ తల్లిదండ్రులు వెంటనే సంతోష్ తల్లిదండ్రులు వెంటనే మాధవి హత్యకు కారకులైన సంతోష్ తల్లిదండ్రులు వెంటనే హత్యకు కారకులైన సంతోష్ తల్లిదండ్రులు వెంటనే మాధవి హత్యకు కారకులైన సంతోష్ తల్లిదండ్రులు వెంటనే మాధవి హత్యకు కారకులైన సంతోష్ తల్లిదండ్రులు వెంటనే సంతోష్ తల్లిదండ్రులు వెంటనే సంతోష్ తల్లిదండ్రులు వెంటనే శివనాగరాజు కుటుంబానికి శివనాగరాజు కుటుంబానికి శివనాగరాజు కుటుంబాన్ని శివనాగరాజు కుటుంబాన్ని చేయాలి. సంతోష్ తల్లిదండ్రులను హత్యకు కారకులైన గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను మాధవి హత్యకు కారకులైన గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను మాస్టర్ గా ఉన్న గెడ్డలను మాధవి హత్యకు కారకులైన లోవరాజు బెప్సిబలను తల్లిదండ్రులను గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను మాధవి హత్యకు కారకులైన గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను మాధవరాజు కుటుంబానికి శివనాగరాజు కుటుంబానికి శివనాగరాజు కుటుంబానికి తల్లిదండ్రులను గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను హత్యకు కారకులైన గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను మాధవి హత్యకు కారకులైన గెడ్డం సంతోష్ తల్లిదండ్రులను గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే ఆ యొక్క మాధవికి హత్య నా పేరు శివనాగరాజు అండి. పాప తండ్రి నేను. నా పాప పేరు తుంపాల మాధవి. పాప 5 సంవత్సరాలు పెట్టి మ్యారేజ్ చేసుకుంటానని కుర్రోడు ఇలాగా తల్లిదండ్రులకి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా తల్లిదండ్రులు గడ్డం లోకరాజు గారు ఎఫ్సి బాయ్ తల్లి కుర్రోడికి ఇష్టం ఉన్నా కూడా మేనమామల సాయంతో ఇలా నలుగురు కలిపి కుర్రాన్ని డైవర్ట్ చేసి ఇష్టం లేదని చెప్పు నేను వేరే పెళ్లి చేస్తాను నీకు ఇష్టం లేదని చెప్పి వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్టుగా ఆ కుర్రాన్ని డైవర్ట్ చేసి పెళ్లి చేసుకోకుండా వినిపించారండి. ఆ కుర్రోడికి చెప్పి డైవర్ట్ చేశారు. నెల 15 రోజులు బట్టి ఫోన్లో డైవర్ట్ చేయడం వలన ఫోన్ నెంబర్ అవన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం వలన పిల్ల వెళ్ళి తల్లిదండ్రులని అడిగిందండి. ఇలాగా సంగతి ఇలాగ మీ అబ్బాయి ఎలా డైవర్ట్ చేసాడు ఫోన్ నెంబర్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టాడు నాది అని. నా 5 సంవత్సరాలు బట్టి నేను ప్రేమిస్తున్నాను, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. డిగ్రీ పూర్తి అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత అన్న మాటకి తల్లిదండ్రులకి చెప్పగానే మా కూతురు వెళ్ళి అంటే ఫోన్ నెంబర్ డైవర్ట్ చేయడం వలన కూతురు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్పింది. డైవర్ట్ చేయడం వలన అక్కడికి ఏం చెప్పాలి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే ఏమ్మా ఏదో ఫ్రెండ్షిప్ కింద తిరిగాము అది ఇది అన్నట్టుగా చెప్తున్నాడు మా అబ్బాయి అని కుర్రోడు కూడా చెప్పాడు అంటండి. పెళ్లి చేసుకుందామని అనుకున్నాము, నేను పెళ్లి చేసుకుంటాను నా పిల్లని అన్న కూడాను వాళ్ళ మేనమామలు ఇద్దరును తల్లిదండ్రులు ఇద్దరును కలిపి పిల్లని డైవర్ట్ చేసి ఇవాళ పెళ్లి చేసుకోకుండా ఆ డైవర్ట్ చేసిన నెంబర్ని ఆపడం వలన వెళ్ళి తల్లిదండ్రులను అడిగితే మీరు మాకు సంబంధం లేదమ్మా కాలు మీద పడింది అంటే పెళ్లి చేసుకుంటామని మీ ఇద్దరం మీరు ఫోన్ ఎత్తనవ్వట్లేదు కుర్రోడిది నాకేమో ఫోన్ చేస్తాక ఇంకో వేరే నెంబర్ లేదని అలా చేయడం వల్ల వెళ్ళి తల్లిదండ్రులను అడిగిన కూడా ఇష్టపడలేదు అంటండి. అయితే నీ చేతనైన పని ఏదైనా ఉంటే చేసుకోమనంటే నా పిల్ల వెళ్ళి మాట్లాడి కేసు పెట్టిందండి. అది సంగతి నేను నాకు చెప్పలేదు సార్. అసలు చెప్తే నేనే వెళ్ళాను వాళ్ళ కాళ్ళ మీద పడాను ఏదైనా చేసేవాడిని. ఇది జరిగిందండి సంగతి. నాకు ఏదన్నా మా పిల్లకి ఇలాగ జరిగింది. ఆడపిల్లలు ఎంతమందికి అలాగా ఇష్టం కుర్రోడితో ఉన్నా కూడాను వేరే వాళ్ళతోటి చేతకి ఒప్పందం పడుతున్నాడు. 4 రోజుల నుండి తిరుగుతున్నానండి. మీరు ఏదన్నా కొద్దిగా న్యాయం చేయాలండి. మరి ప్రభుత్వాన్ని నాయకులు ఉన్నారు కాబట్టి తెలిసిన విషయమే. ఆడపిల్లలు ఎంతమంది జీవితాలను అలా నాశనం చేస్తారు అది మీరు ఆలోచించి కొద్దిగా నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను. నా కూతురు తుంపాల మాధవి ఎన్ఆర్ఐ కాలేజీలో డిగ్రీ 2nd ఇయర్ చదువుతుందండి. చదువుతున్న నా కూతురు మరి మేము చర్చికి వెళ్ళేవాళ్ళం అండి. నా కూతురు మరి 5 సంవత్సరాలుగా గెడ్డం లోకరాజు గారు అని ఎఫ్సి అనే వాళ్ళ కుమారుడిని మరి లవ్ చేసిందని 5 సంవత్సరాలుగా వాళ్ళ ఈ మధ్యన మరి 5 సంవత్సరాలు లవ్ చేసి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం మరి నిన్ను ప్రేమిస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, మన చదువు అయిపోయాక మనకు జాబ్ వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎంతో నమ్మించాడంటండి నా కూతుర్ని. నమ్మించి ఒక నెల రోజుల క్రితం నుంచి ఫోన్ ఎత్తకపోతే ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అనేసి
ఒకసారి అయితే వెళ్ళి అడిగితే సంతోష్ ఉన్నాడని మామూలు డైరెక్టర్గా వెళ్ళి అడిగిందంట అండి, లేడు అన్నాడంట. మళ్ళీ రెండో వారం వెళ్ళి, ఏమండి సంతోష్ నేను ప్రేమించుకున్నామండి, నా ఫోన్ ఎందుకో మరి ఎత్తట్లేదు, సంతోష్ నన్ను ప్రేమించాడండి, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు చదువు అయిపోయాక. ఒక నెల రోజుల నుంచి మరి ఫోన్ ఎందుకో ఎత్తట్లేదు, మరి నాకు న్యాయం చేయండి, నన్ను సంతోషించి పెళ్లి చేయండి అని నా కూతురు ఎంతగానో ప్రార్థించి వాళ్ళ కాళ్ళ మీద పడితే కాళ్ళు తండుకొని లేచి వెళ్ళిపోయాడండి పాస్టర్ గారు. మరి ఆ తల్లి అయితే ఒక ఆడదయ్య కూడా ఉండి నా కూతురిని నీ చేతనైంది చేసుకొని చెప్పిందంట. మరో ఆడదాన్ని అలా చెప్తే నా కూతురు ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలని అనేసి పట్టుదలతో మరి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ద్వారా మాకు తెలిసిందండి, మమ్మల్ని వాళ్ళని రప్పించారు. రప్పించినప్పుడు మరి వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళాము. ఆ పిల్లోడికి ఎంతో ఇష్టం ఉన్నా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి వాళ్ళ మేనమామలు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇష్టం లేదని చెప్పు, నీకు ఇష్టమైతే చేసుకుంటే మేము ఎవరం బతకము, మేమందరం చచ్చిపోతామని తల్లిదండ్రులు బాగా బెదిరించి స్టేషన్ తీసుకొస్తంతో పిల్లోడు నేను చేసుకోనంటే చేసుకోను అనేసి నా కూతుర్ని బాగా టార్చర్ పెట్టాడండి. ఆ మనోవేదకి నా కూతురు ఏం చేయాలో తెలియక నెల రోజులు శోధన పడి నా బతుకు ఏంటి, ఒక ఆడపిల్లని ఇలాగ అయిపోయింది అనేసి ఆ గురికి తట్టుకోలేక నా కూతురు నీతి మంత్రాలండి, నా కూతురు నీతి మంత్రాలు కాబట్టి తట్టుకోలేక నా కూతురు ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణం తీసుకుందండి. నా కూతురు ఇలాంటి బతుకు ఏ ఆడపిల్లకి రాకూడదు. ఈ భూమి మీద అలాంటి కొడుకులు వచ్చకూడదండి. 4 రోడ్ల మీద ఆడికి అవమానం జరగాలి. 4 గోళ్ల మధ్యలో అయితే దుడిపేసుకుంటారండి వాళ్ళు. 4 రోడ్ల మధ్యలోని ఆడికి అవమానం జరిగి నా బిడ్డకి ఆత్మకి శాంతి కలగాలి. అన్ని ఏదోటి చెయ్యాలని 5 రోజులు బట్టి నా కూతురు పోరాడుతుందండి. ఏదోటి చెయ్యాలని నా కూతురు ఆత్మకి శాంతి కలగాలంటే అన్ని ఏదోటి ఆ కుటుంబాన్ని ఏదోటి చేసి మరి నా బిడ్డలకి మాకు న్యాయం చేయాలని ఈ మీడియా వాళ్ళని ఈ పిల్లలకి కూడా ఇలాంటి బాధ రాకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాధ పడకూడదండి. ఈ సమాజాన్ని నేను కోరుకుంటున్నానండి, ఈ ప్రజల్ని ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులు రాకుండా ఈ జనాలు కాపాడాలి. అలాంటి నా కొడకలు విడిచిపెట్టకుండా చెయ్యాలండి. మరో బిడ్డకి ఇలా జరగకూడదండి, జరగకూడదు. నా బిడ్డ 20 సంవత్సరాలు కష్టపడి పెంచుకున్న బిడ్డ ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుద్దండి. నా కూతురు ఎంతో దైవికంగా ఎదిగిందండి. నా కూతురు తల్లిదండ్రులు భక్తిలో కానీ దైవికంగా కానీ ఎదిగిన నా కూతురు ఎంతో నెమ్మదస్తురాలండి, నెమ్మదస్తురాలు. అలాంటి కూతురికి అన్యాయం జరిగిందంటే అలాంటి వాడిని విడిచిపెట్టకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. నేను గురించి మరి అందరూ ఏం చేయాలనుకుంటున్నారో, చచ్చిపోయిన నా కూతురికి ఆత్మశాంతికి ఏం కలగాలనుకుంటున్నారో మీరు మేము ఈ సమయంలో ఏమీ ఆలోచించలేని సమయం, మేమేమీ చేయలేని సమయం అండి ఇది. చూసి వెళ్ళారండి. ఆయన పర్లేదమ్మా, ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ మేము ఇప్పిస్తున్నాము, పర్లేదని డాక్టర్లు చెప్పారు. పర్లేదంటే సీరియస్ కండిషనే, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళా కొంచెం కదిల్లా పిల్ల ఇది అయిపోద్ది, ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే కొంచెం పిల్ల కోలుకుంటుంది అని చెప్పారండి. శివనాగరాజు కుమార్తె డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ శివనాగరాజు మా ఏప్టి అనుబంధ ఏలూరు పట్టణ అమాలిముఠ ఎరువుల సంఘంలో కార్మికుడిగా పనిచేస్తారు. మన మావులపల్లి శారద గారి కొట్టులో అమాలి కార్మికుడిగా పనిచేస్తాడు. ఈ యొక్క శివనాగరాజు రెండో కుమార్తె మన నల్లదెబ్బ మీద ఉన్నటువంటి క్రిస్టియన్ ఫెలోషిప్ చర్చిలో ప్రార్థనకి వెళ్తూ ఉంటారు. ఆ ప్రార్థనకు సంబంధించినటువంటి దైవంగా చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క ఫాస్టర్ గారు అయినటువంటి లోవరాజు, ఆ వారి భార్య పెప్సిబా, వీళ్ళిద్దరికి మధ్యన ఎవరైతే గెడ్డం సంతోష్కి మాధవికి సుమారుగా 5 సంవత్సరాల నుంచి ప్రేమ వివాహం నడిచింది.
ఆ క్రమంలో సంతోష్ నిరాకరించినటువంటి నేపథ్యంలో సంతోష్ తల్లిదండ్రులకి మాధవి విషయాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితిలో వాళ్ళిద్దరు కూడా నిరాకరించారు. ఆ క్రమంలో మా అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సంఘంగా మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత పిల్లగాడు సంతోష్ తల్లిదండ్రులు కుటుంబాలని ఇటు మా సంఘం పెద్దల సమక్షంలో కూర్చొని మాట్లాడడం, వాళ్ళు చేసుకునేదే లేదు, మేము సంతోష్ని మాధవికి పెళ్లి చేయము అనేటటువంటి ఒక వైఖరిని తల్లిదండ్రులు చాలా దృఢంగా తీసుకొచ్చారు. వాళ్ళ వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అంటే చర్చిలు నడిపేటటువంటి పెద్దోళ్ళు, ప్రజలకే అనేక ఉపద్ఘాతాలు చెప్పేటటువంటి చర్చి నాయకులుగా ఉన్నటువంటి లోవరాజు భార్య ఇద్దరు కలిపి వీళ్ళిద్దరికి కలిసి పెళ్లి చేయడానికి సన్నిద్ధం కాలేదు. ఆ నేపథ్యంలోనే మాధవి హత్య అయ్యి ఈ అగత్యానికి పాల్పడింది. దీనికి ప్రోత్సహించినటువంటి, ఈ ఆత్మహత్యకి ప్రోత్సహించినటువంటి ఎవరైతే సంతోష్ తల్లిదండ్రులు, గెడ్డం సంతోష్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని సంఘం ప్రతినిధులుగా మేము ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నష్టపోయినటువంటి తుంపాల శివనాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆదుకోవాలి. గౌరవనీయ ఎమ్మెల్యే గారు హాస్పిటల్కి వచ్చారు, పరామర్శించారు. హాస్పిటల్ సిబ్బందితో అసలు వైద్యానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకున్నారు. ఆ క్రమంలో వారి కృషి వారు చేశారు. కానీ మరణాన్ని ఎవరు ఆప్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ మరణం వెనకాల ఎవరైతే సంతోష్ కుటుంబం ఉందో, ఈ పరలోక దేవుడే సృష్టికర్త అని ఒక బోటగపు మాటలు చెప్పేటటువంటి సంతోష్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈ మరణానికి కారణమైనటువంటి వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమితి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేయకపోతే మేము ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధం అవుతామని ప్రభుత్వానికి, పోలీసు అధికారులకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తుంపాల శివప్రసాద్ మా అమాలి కార్మికుడు. మా అమాలి కార్మికుడికి సంబంధించిన అమ్మాయి 22 సంవత్సరాలు మాధవి, అలాగే గట్టు మీద చర్చ నడుపుతున్నటువంటి ఫాదర్ కొడుకు సంతోష్ దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారని చెప్పి పిల్ల తల్లిదండ్రులు కాకుండా పిల్లోడి తల్లిదండ్రులకి అదే చర్చిలో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు చెప్పినప్పుడు అది నిరాకరించడం, అది ఆ పిల్ల చెప్పిన దాంట్లో అయితే నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేమైతే పెళ్లి చేసే ప్రసక్తి లేదని చెప్పి ఆ పిల్లకి చెప్పడం ద్వారా ఆ పిల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, అలాగే మా సభ్యుడు శివనాగరాజు ఏదైతే ఉన్నాడో మాకు రావటం, మా దగ్గర రావటం, ఆన్లైన్లో పిలిచి కూర్చోబెట్టి 4 సార్లుగా చర్చలు జరిపాం. ఫస్ట్ అయితే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, ఆ పిల్ల కావాలని చెప్తుందని. ఆ తర్వాత క్రమంలో ఏమో ఆ పిల్ల ఏమో సాక్ష్యాల ఆధారాలతో అన్ని నిరూపించడం వల్ల మేము వెళ్ళాము, తిరిగాము, చేసాము, ప్రేమించుకున్నాము అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఏమో మేము ఒప్పుకున్నాం కానీ మా తల్లిదండ్రులుగా మాకు అభ్యంతరం లేదు, ఆడు పెళ్లి చేసుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి ఆ పిల్లవాడేమో పెళ్లికి ఒప్పుకోవట్లేదని చెప్పి అదొకటి. ఇట్లాగా రకరకాలుగా మా మధ్యలో వాళ్ళ చర్చికి సంబంధించిన వాళ్ళ పెద్దలు, వాళ్ళ కుటుంబ పెద్దలు, అలాగే మేము కూడా మా ట్రేడ్ యూనియన్ నాయకులకు సంబంధించిన అందరం కూడా కూర్చున్న సమక్షంలో జరిగిన చర్చలు 4 సార్లు చర్చలు జరిగినా సరే లాస్ట్కి ఆ పిల్లని పట్టించుకోలేని పరిస్థితిలో నువ్వు చేసుకోవాల్సిందని చెప్పి అందరూ చెప్పినా సరే చేసుకోనని చెప్పి ఏదైతే నిల్చున్నాడో ఆ కారణంగా ఆ పిల్ల మరి ఆత్మహత్యకి పాల్పడి చనిపోయింది. ఇది దారుణం. ఎందుకంటే ఇంత చదివి దాదాపు 22 సంవత్సరాల ఆ కుటుంబానికి ఆ పిల్ల దిక్కుగా, ఆ కుటుంబానికి ఉన్నది ఆడపిల్లలే, మగపిల్లలు కూడా లేరు. ఓ పిల్ల పెళ్ళి అయ్యి భర్త చనిపోయి ఓ చిన్నపిల్లడితో ఉంది, పెద్ద పిల్ల. ఇంకో పిల్ల ఏమో చదువుకుంది. ఈ పిల్లే మాకు జీవనాధారం అనే పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లని చాలా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి, చదివించుకుంటున్నారు. అలాంటి పిల్ల ఇట్లాగా దారుణమైన పరిస్థితులు జరిగినాయి. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ఇంకోళ్ళు జరగకుండా మీ ద్వారా, మీడియా ద్వారా కనీసం ఇలాంటివి జరగకుండా డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకొని ఏదైతే జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేస్తారని చెప్పి వాళ్ళ మీద చర్య తీసుకుంటారని చెప్పి తెలియజేస్తారు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి
సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.